ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఇది నాన్న 8వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 8వ కీర్తన కూడా భక్తుడైన దావీదు రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని గిత్తీతు అనే రాగంతో పాడడానికి నిర్దేశించబడిన కీర్తనగా మనం చూడవచ్చు. అయితే దావీదు ఈ కీర్తన రాయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఈ కీర్తన అంతా కూడా రాస్తూ ఉన్నాడు. బహుశా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ సృష్టి అంతటిని కూడా చూసి అతడు పరవశించిపోతూ దేవుడి నామాన్ని స్తుతిస్తూ రాస్తున్న కీర్తనగా ఇది ఎంచబడింది. సో ఈ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళగలిగినప్పుడు మన దేవునికి ఉన్న ఔన్నత్యం ఏంటో, మన దేవునికి ఉన్న స్వభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ప్రభావం ఏంటో దావీదు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. 3 భాగాలుగా దీన్ని ఆలోచించి మనం గమనించగలిగినప్పుడు మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 1-2 వచనాల్లో చెప్తాడు, మన దేవుడు సర్వాన్ని సృజించిన వాడు అనే సంగతి అంటాడు. ఆయన నామం ప్రభావం కలిగినదని, అది భూమంతా కూడా వ్యాపించి ఉన్నదని అని జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు కాదు, కొద్దిమంది ఏర్పరచబడిన జనానికి మాత్రమే ఆయన ప్రభువు కాదు. ఈ సర్వాన్ని సృజించిన వాడు, సర్వస్వాన్ని కూడా ఆయన నోటి మాట చేత కలుగు చేసిన వాడు, నోటి మాట చేత నిర్వహించుచున్న దేవుడుగా ఆయన దావీదు వివరించడం మనం చూడొచ్చు. నిజమే, మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అన్నిటిని అదుపు చేయగలిగిన వాడు, అన్నిటిని చూస్తున్న దేవుడుగా ఆయన ఎంచబడ్డాడు. రెండవదిగా మనం గమనిస్తూ రాగలిగినప్పుడు 3-5 వచనాలు చదివితే ఎంత సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఎంత శక్తివంతుడైన వాడు, ఎంత ప్రభావం కలిగిన వాడు అల్పులుగా ఉన్న మానవులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, నరుణ్ణి దర్శిస్తూ ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఇంత సృష్టికర్త అయినప్పటికీ కూడా దేవుడు నీకు నాకు ఇస్తున్న ఆధిక్యత ఏంటో తెలుసా? దావీదు జ్ఞాపకం చేస్తా అంటాడు, ఆయన ఎంత గొప్పవాడైన, ఎంత సింహాసనశీనుడైనప్పటికీ అల్పులైన నిన్ను నన్ను ఆయన సృష్టిలో ప్రత్యేకమైన భాగముగా ఎంచుకుని మనకంటూ ప్రత్యేకమైన విలువనిచ్చి కృపనిచ్చి నడిపిస్తున్నవాడుగా గమనిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడని, నిరంతరం మన కోసం ఆలోచిస్తున్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తాడు. మూడవదిగా 6-9 వచనాల వరకు గమనించగలిగితే మన దేవుని కోసం మాట్లాడతాడు. ఆయన అధికారమునిచ్చేవాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. కేవలం మనిషిని సృష్టిలో ఒక భాగముగా దేవుడు చూడలేదు, కానీ భూమి మీద ఆయన ప్రతినిధిగా, ఆయన ఆధిపత్యాన్ని వహించేవాడిగా, ఆయన అధికారాన్ని భూమి మీద చూపించేవాడిగా దేవుడు మనిషిని భూమి మీద ఏర్పరచుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఆయన గౌరవాన్ని, బాధ్యతను ఇచ్చే గొప్ప మనస్సు కలిగిన తండ్రిగా దావీదు వివరించడం మనం గమనించవచ్చు. సో ఈ కీర్తన అంతటిని బట్టి మనం ఆలోచించగలిగింది, మన దేవుడు సృష్టికర్త. మన దేవుడు సృష్టికర్త అయినప్పటికీ నిన్ను నన్ను ఆయన దృష్టిలో ప్రత్యేకముగా ఎంచి మనకంటూ ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చి ఆయన మనల్ని బలపరుస్తున్నవాడు అనే మాట దావీదు జ్ఞాపకం చేస్తాడు. ఈ విశ్వాన్ని సృజించిన వాడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనకి కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు అని అంటే ఆయన దృష్టిలో నువ్వు నేను ఎంత అల్పులమో అట్ ద సేమ్ టైం ఎంత ఘనమైన వారమో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఒకటే, నీకు నాకు తెలియజేస్తున్న మాట ఒకటే, మనుషులు మనకిచ్చే ధన్యత కంటే, మనుషులు మనల్ని చూసే విధానం కంటే, మనుషులు మనల్ని ఎలాగ ఆలోచించారన్న దానికంటే దేవుడు నీ కోసం నా కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆయన నిన్ను నన్ను ప్రత్యేకంగా దర్శిస్తున్నాడని, నువ్వు నేను ఎల్లప్పుడూ కూడా ఆయన ఆలోచనలో ఉన్నానని, మనల్ని ప్రత్యేకంగా దేవుడు ఘనపరచడానికి ఇష్టపడుతున్న దేవుడని ఈ కీర్తనకారుడు చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ కీర్తనలో దావీదు ప్రత్యేకంగా చెప్తూ మాట్లాడుతూ అంటాడు, ఆయన చంటి పిల్లల స్తుతికి ఇచ్చే విలువేంటో కూడా జ్ఞాపకం చేస్తాడు. ఆ స్తుతుల మూలముగానే శత్రువులను ఆయన సంహరిస్తూ ఉన్నాడనే మాట అంటాడు. ఆయన ఔన్నత్యాన్ని మనం గుర్తించి ఆయన మనం ఎల్లప్పుడూ స్తుతించి వారంగా ఉన్నప్పుడు ఆ స్తుతుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తండ్రి నీ నామానికి వందనాలు. మరొకసారి ప్రభు నాయన, ఈ 8వ కీర్తన ద్వారా కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు. నిజమే, నువ్వు సార్వభౌమాధికారము కలిగిన వాడు అయినప్పటికీ అల్పులైన మా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశం కలిగండి మమ్మల్ని దర్శిస్తున్న దేవుడుగా నీవు ఉన్నావు. మాకు అధికారాన్ని ఇచ్చి మా కొమ్ము హెచ్చించి వాడుగా నీవు ఉన్నావని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలలో ప్రత్యేకంగా వారి పట్ల నువ్వు కలిగిన ప్రణాళికను నాయన మీరు నెరవేర్చి నీ కార్యాలు జరిగించడం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ నీ హస్తాలకి బిడ్డలందరినీ కూడా అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.